హైదరాబాద్ లో అయోధ్య బాలరాముడి ఆలయం అందరినీ ఆకట్టుకుంటోంది. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు ఏరియాలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లో అయోధ్య రామ మందిరం ప్రతిరూపాన్ని నిర్మించారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అసలు ఈ ఎగ్జిబిషన్ ప్రత్యేకతలేంటి, అక్కడున్న విశేషాలేంటి అనే దానిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చార్మి అందిస్తారు. హైదరాబాద్లో సమ్మర్ వచ్చింది అంటే ఎక్కడికి వెళ్ళాలి, పిల్లల్ని ఎక్కడికి తీసుకువెళ్ళాలి, ఇది ఒక పెద్ద కన్ఫ్యూజన్. కానీ ఈ సమ్మర్కి ఆ కన్ఫ్యూజనే అక్కర్లేదు. కూకట్పల్లి నెక్సెస్ మాల్కి పక్కనే మనకి అయోధ్య రామ మందిరం ఎలా అయితే ఉంటుందో ఎగ్జాక్ట్గా దాని రెప్లికాని అయితే తీర్చిదిద్దారు. అసలు అది ఎలా ఉంది ఏంటనే చూస్తారా? ఒకసారి నా వెనకాల చూసేయండి, ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారు. అంటే మనకి అయోధ్యలో ఎంత అయితే అద్భుతంగా ఉంటుందో సేమ్ అదే విధంగా అదే అంటే ఆ కలర్ కానివ్వండి, లేకపోతే దాని వైబ్ కానివ్వండి, అంతా కూడా మ్యాచ్ చేశారు. సో ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా నీట్గా, అదేవిధంగా చాలా మంచిగా ఆర్గనైజ్ కూడా చేయడం జరిగింది. సో ఒకసారి మీకు లోపల వరకు కూడా వెళ్ళి నేను మొత్తం చూపిస్తాను. సో ఎగ్జిబిషన్ ఎలా ఉంటుంది ఏంటి అనే దాని గురించి కూడా చెప్తాను. సో ఈ ఎగ్జిబిషన్ ఏంటి అంటే మనకి కంప్లీట్గా కార్నివల్ లాగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ షాప్స్ ఉంటాయి, ఫుడ్ ఉంటుంది, అదేవిధంగా మనకి ఎంటర్టైన్మెంట్కి సంబంధించి గేమ్స్ కూడా కంప్లీట్గా ఉంటాయి. మరి ఈ రామ మందిరానికి సంబంధించి నా వెనకాల బాలచంద్రుడు, బాలరాముడు అంటారు కదా, మన బాలరాముడు ఉన్నారు. వెళ్ళి చూద్దాం అదే అయోధ్యలో ఎలా అయితే బాలరాముడు ఉంటాడు సేమ్ ఎగ్జాక్ట్గా అదే విధంగా ఉన్నారు. అక్కడ అసలు హైదరాబాద్లో మనకి ఎగ్జాక్ట్గా అయోధ్యలో ఉన్నట్టుగానే కనిపిస్తుంది. సో ప్రస్తుతం దానికి సంబంధించిన ఆర్గనైజేషన్, అదేవిధంగా వీరభద్ర గారు సినిమా డైరెక్టర్ కూడా ఉన్నారు, వాళ్ళందరితో మాట్లాడడం. నమస్తే సార్. సార్, ఎలా అనిపిస్తుంది ఈ ఆర్గనైజేషన్కి సంబంధించి? వెంకటరెడ్డి గారి దగ్గరికి గత ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు ఇవన్నీ ఆర్గనైజ్ చేసి ఈసారి మాత్రం నిజంగానే సూపర్ అనే చెప్పాలి. బికాస్ అసలు అయోధ్యలో ఎగ్జాక్ట్గా ఎలా ఉందో దాన్ని రెప్లికా దించారు. దాని గురించి చాలా చాలా హ్యాపీగా ఉందండి. మనం అయోధ్య అనేది వెళ్ళాలంటే అందరూ కూడా మిడిల్ క్లాస్ పర్సన్స్కి కొంచెం ఖర్చుతో కూడుకుంది. కానీ దాన్ని మనం ఇప్పుడు దాకా టీవీలో చూసాం, ఒక లైవ్లో చూడలేదు. అలాంటి ఒక అనుభూతి క్రియేట్ చేయడానికి ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మన హైదరాబాద్లో ఉంటుండేది మన లక్. మన కూకట్పల్లిలో మన సరౌండింగ్లో ఉన్న వాళ్ళందరికీ ఇంకా దగ్గరగా ఉంది. మనమే కాకుండా మొత్తం హైదరాబాద్ సరౌండింగ్లో అందరికీ కూడా ఇంటిమేషన్ మీ ద్వారా కూడా వెళ్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీడియా అనేది ఎంత పవర్ఫుల్లో మనకు తెలుసు. మీ ద్వారా మిగతా సిటీలో ఉన్న వాళ్ళందరికీ మన హైదరాబాద్ కూకట్పల్లి నుంచి అటు పక్కనే దిల్సుఖ్నగర్, ఇటు పక్కనే మన అవుట్కట్స్ శేర్లింగంపల్లి, అటువైపు వికారాబాద్, మొత్తం 4 కాన్స్టిట్యున్సీలు, మణికొండ, అన్ని కాన్స్టిట్యున్సీలకి వెళ్ళిపోవాలి. అందరూ వచ్చి ఒకసారి చూసారనుకోండి, వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. సార్, మీరు లోపలికి వెళ్ళి చూసారు కదా, అంటే బాలరాముడు అక్కడ ఎలా అయితే మనం టీవీలలో చూస్తున్నామో నిజంగా లోపలికి వెళ్ళి చూసాను. నాకైతే ఎగ్జాక్ట్గా అలా అనిపించింది. మీ ఫీలింగ్ ఏమి? చాలా బాగా అనిపిస్తుందండి. ఇప్పుడు మనం ఫస్ట్ అసలు రామాలయం కట్టడం అనేది మన అదృష్టంగా ఫీల్ అయ్యాం అయోధ్యలో. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఆ ఇటుకలు వచ్చినప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను. 82 నుంచి నాకు బాగా గుర్తు. అలాగే ఇప్పుడు నేను పెళ్ళైన తర్వాత 8 సంవత్సరాలకి మన అయోధ్యలో రామాలయం అనేది స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్గా అలాగా ఒక ప్రతిరూపం ఇక్కడ తయారు చేసి ఒక అనుభూతిని క్రియేట్ చేయడం చాలా బాగా అనిపించింది. సో మీరు ఎన్నో సంవత్సరాలుగా నడిపిస్తూ ఉన్నారు, అంటే ఒక్కసారి ఎగ్జిబిషన్ చేయడమే నిజంగా గగనం అనే చెప్పాలి. అలాంటిది 2023 నుంచి నడిపిస్తున్నారు. ఈసారి నిజంగా మీరు మిరాకిల్ చేశారని చెప్పాలి. ఓన్లీ రామ మందిరం కాదు, అటు టైటానిక్, అదేవిధంగా వాటర్ ఫాల్, 3 థీమ్స్. ఇది ఎప్పుడు థాట్ అనుకున్నారు సార్? హాయ్ బిగ్ టీవీ వ్యూవర్స్, ఓకే, వెల్కమ్ అండి. ఇది మీరు చెప్పినట్టుగానే మేము ఇంతకుముందు చేసినాయి సమ్వాట్ హిట్, సమ్వాట్ యావరేజ్ హిట్. మేము 1 లక్ష జనాభా వచ్చారు. ఈసారి మా అంబిషన్ ఏంటంటే మా వీళ్ళైతే ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు ఆయన శేఖర్ అండ్ కార్తిక్ వాళ్ళ శ్రీనివాస్ వాళ్ళ అంబిషన్ ఏంటంటే మినిమం 3 lakhs అనేది వ్యూవర్స్ మాకు రావాలి. ఇక్కడ 3 lakhs విజిటర్స్ వస్తే మేము పెట్టిన సంపాదన ఏదైతే ఉందో, దీనికి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో, ఎందుకంటే 3 థీమ్స్ అనేది చాలా గర్వించేది. ఎక్కడైనా ఏ ఆర్గనైజర్ ఏం చేస్తారు, ఒక థీమ్ ఒక గేట్ వేసి 100 రూపాయల టికెట్ పెడతారు. ఆ 100 రూపాయల టికెట్ తోటి ఆయన అడ్వర్టైజులు పబ్లిసిటీ చేస్తారు. బట్ ఇక్కడ మీరు చెప్పినట్టే బాలరాముడు వచ్చి కూర్చున్నాడు, అయోధ్య రామ మందిరం ఉన్నది. దానికి తోడుగా ఈ ఏరియా ఏదైతే ఉందో, ఇప్పుడు సార్ చెప్పినట్టు పిల్లలు పెద్దలు సరే, అదొక భక్తి భావన, దట్ ఈజ్ సెకండరీ. ఫస్ట్ వాట్ ఎవర్ యూ మెన్షన్ ఇట్ యాజ్ ఏ హిందూవాదిగా. రెండోది మనకి ఇక్కడ రెప్లిక్ ఏదైతే ఉందో టైటానిక్, ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ నేను చెప్పడానికి కాదు, యంగస్టర్స్ పిల్లలు, నేను ఇక్కడ జేఎన్టీలో చదువుకున్నాను,
సో దట్ ఏంటంటే యంగస్టర్స్కి ఒకటి కావాలనేది వాళ్ళ ఆలోచన. నేను అన్నాను వారితో, శ్రీనివాస్ తోటి, అన్నా మీకు ఖర్చు ఎక్కువ పెడుతురు కదా సారీ, మరి ఇంత మళ్ళీ టైటానిక్ వాటర్ ఫాల్ లేట్ అవుతుంది మనకని చెప్పాము. ఆయన నో అన్నా, మేము కాంప్రమైజ్ కావు, మనకు 60 days మీరు తెచ్చారు లెటర్. సో 60 days మనకు 45 days 50 days నడిచినా చాలు. సో టైటానిక్ అనేది కూడా మళ్ళీ మీరు ఒకటి, అది ఎంత మంచి రెప్లికా అంటే మీరు చూడండి, మీరు ఇప్పుడు ఇక్కడ తీసుకున్న తర్వాత వ్యూ తీసుకున్న తర్వాత చూడండి, టైటానిక్లో ఎట్లయితే ఆ రోజు అక్కడ హీరో హీరోయిన్ ఎట్లా ఉందో సేమ్ లైక్ దట్ మళ్ళీ లోపల ఆడిటోరియం అనేది ఉంది, హోటల్ ఆడిటోరియం. చాలా సూపర్ డిజైన్ అండి ఆయన, చాలా సూపర్ డిజైన్. తర్వాత నెక్స్ట్ ఏదైతే ఉందో ఫ్లెక్సీలో కావాలి పిల్లలకు, మన సముద్రం పోతలేం, ఇప్పుడు సార్ చెప్పినట్టు దూరం పోతలేం, ఎండాకాలం హాలిడేస్, అదొక సేరా వాటర్ ఫాల్ అంటారు, లేదంటే నయాగరా వాటర్ ఫాల్, వాట్ ఎవర్. బట్ దాన్ని కూడా ఆడొక పెద్ద కొండ ఉండే, ఫస్ట్ కొండ తీస్తే మళ్ళీ ఇప్పుడు రాళ్ళు వచ్చినాయి ఈరోజు. ఇవందో మేము ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు పాపం వాళ్ళు. వాళ్ళని మెన్షన్ చేయండి మీరు, శ్రీనివాస్ అండ్ కార్తిక్ అనే వాళ్ళని మెన్షన్ చేయండి పాపం, వాళ్ళ కష్టం వాళ్ళు. నేను ఓకే, నేను పాప పర్మిషన్ ల్యాండ్ ఇవన్నీ నేను తిరిగాను ఐజే. ఈ 3 థీమ్ ఎంతో స్పీక్అవుట్ అవుద్ది, మాకు 3 lakhs రావాలనేది మేము ఎస్టిమేట్ చేస్తున్నాం. ఎందుకంటే మేము ఏదో ఊరికనే చెప్పట్లేదు, ఇక్కడ అంతా ఎంటర్టైన్మెంట్ ఉన్నది, పెద్దలు చిన్నలు. మనకి ఏ డే నుంచి ఉండబోతుంది అంటే మీరు లోపల ఇంకా చాలా ఉంటుందంటారా, అవి ఏమేమి ఉన్నాయి? చెప్తామా తల్లి. ఇప్పుడు ఈరోజు ఏంటంటే 25th April ఈరోజు మనకి ఏంటంటే దశమి అని ఓపెన్ చేసుకున్నాం. సో ఆ మండే వెన్స్డే వరకు మిగతా థీమ్స్ కూడా రెడీ అవుతాయి. మేము June 21st వరకు మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయినా కూడా సమ్మాట్ ఎవరైనా ఊరు వెళ్ళిన వాళ్ళు, అక్కడ వెళ్ళిన వాళ్ళు మొత్తం అందరినీ గ్యాదర్ చేయాలి, అందరికీ ఆశీర్వాదం దొరకాలి మా బాలరాముడిది. నెక్స్ట్ 3 థీమ్లు అయిన తర్వాత మనకు షాపింగ్ మాల్ అనేది ఫేమస్ అండి. షాపింగ్ మాల్లో ఏంటంటే హ్యాండిక్రాఫ్ట్స్, హౌస్ హోల్డ్ ఐటమ్స్, అది ఒక మేము మంచి పెద్ద స్టాల్స్ వేసినాం. వాళ్ళు వేరే వేరే స్టేట్ల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు. వాటి తర్వాత బిగ్ రైడ్స్, స్మాల్ రైడ్స్ అనే ఐటమ్స్ కూడా ఉన్నాయి. అవి అమ్యూజ్మెంట్ రైడ్స్, జాయింట్ వీల్, బ్రేక్ డాన్స్, టోరా బోటు అని పిల్లలే పెద్దలే చాలా మంచి ఐటమ్స్ ఉన్నాయి. తర్వాత ఫుడ్ కోర్ట్ కూడా ఉంది మనకు. సో ఫుడ్ కోర్ట్ కూడా ఎంటర్టైన్మెంట్ చేయొచ్చు. అన్నిటి మించి వన్ స్టాప్ డెస్టినేటీ ఎట్ వన్ ప్లేస్, దట్ ఈజ్ ఎంటర్టైన్మెంట్ ప్లేస్. దిస్ ఈజ్ ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందంటే ఈ ప్లేస్ చుట్టూ మన చెట్లు ఉంటాయి, చుట్టూ టవర్స్ ఉంటాయి మొత్తం. సో ఇట్లాంటి ఏరియా నోవేర్ వీ హ్యావ్ నాట్ ఫౌండ్ ఇన్ హైదరాబాద్. సో చూసారు కదా, జస్ట్ ఇక్కడికి వస్తేనే ఒక మంచి పీస్ఫుల్ వైబ్ అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఏదో ఇప్పుడు పిల్లలకి సంబంధించి రామ మందిరము మనం అయోధ్య వరకు వెళ్ళి చూపించాల్సిన అవసరం లేదు, ఇలా ఉంటుంది, రెప్లికా ఇంత అద్భుతంగా ఉంది చూడండి అని చెప్పి పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ చాలా ఉంటాయి. అంటే మండే నుంచి ఇప్పుడు మనకి సంబంధించి 27th నుంచి మనకి June 21st వరకు కూడా అప్రాక్సిమేట్లీ ఒక 60 days వరకు కూడా ఈ ఎగ్జిబిషన్ నడవనుంది. కుకట్పల్లి నెక్సెస్ మాల్ పక్కనే ఉంటుంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా అయితే ఆర్గనైజేషన్కి సంబంధించిన ఆర్గనైజర్ కోరుకుంటున్నారు. సో ప్రస్తుతం కెమెరా పర్సన్ హరీష్ తో రిపోర్టర్ చార్మి, బిగ్ టీవీ, హైదరాబాద్, కుకట్పల్లి.